శంకరాచార్యుల వారి గురు పరంపర ఏంటో తెలుసా అండి? అసలు గురు పరంపర మొట్టమొదటి ఎక్కడ మొదలైంది? నారాయణుడి నుంచి మొదలైంది. నారాయణం పద్మభువం వశిష్టం. నారాయణుడి శిష్యుడు పద్మభువం అంటే బ్రహ్మదేవుడి శిష్యుడు వశిష్ఠ మహర్షి. అంటే ఇక్కడ కొడుకే శిష్యుడుగా, ఇప్పుడు మా నాన్న నాకు ఉపదేశం చేశారు, మా నాన్న నాకు గురువు, నేను మా నాన్నకి శిష్యుడిని. అలాగే ఇది కూడా ఆది గురువు నారాయణుడి శిష్యుడు బ్రహ్మదేవుడి శిష్యుడు వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడు శక్తి మహర్షి యొక్క శిష్యుడు పరాశర మహర్షి యొక్క శిష్యుడు వ్యాస మహర్షి యొక్క శిష్యుడు శుక మహర్షి యొక్క శిష్యులు గౌడపాదాచారుల వారు, వారి శిష్యులు గోవింద భగవత్పాదాచారుల వారు, వారి శిష్యులు ఆదిశంకర భగవత్పాదాచారుల వారు, వారి శిష్యులు నలుగురికి 4 పీఠాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. దాన్నే ఒక శ్లోకంలో చెప్తారు, నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీశంకరాచార్య మథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. ఇది మొత్తం గురు పరంపర. సరి అయిన గురువు దొరకడము అంత ఈజీగా. అలాంటి పరంపరకి చెందిన వాళ్ళు మహా అదృష్టవంతులు.